ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలేని విశ్వాసము కూడా మృతమే. కాబట్టి నీ జీవితంలో నీకు విశ్వాసం ఉంది ఉంది ఉందని నువ్వు చెప్తున్నావే తప్ప నీ క్రియలు నువ్వు కనుపరచడం లేదు. నీ విశ్వాసాన్ని నీ క్రియారూపంగా చూపించు. నీకెంత దేవుని పట్ల భక్తి ఉందో, విశ్వాసం ఉందో, ఆయన వాక్యాన్ని వెంబడించి ఆయన వాక్యాన్ని చదివినప్పుడు నీ మనసులో నేరుగా గుచ్చుకుంటుంది కదా, ఆ వాక్యాన్ని గమనించి క్రియారూపంగా క్రియల్లో చూపించు నీ విశ్వాసాన్ని, క్రియల్లో చూపించు నీ భక్తిని, క్రియల్లో చూపించు దేవుని యొక్క ప్రేమను. అంతే తప్ప అందరూ మాట్లాడుతున్నారు కదని చెప్పి వారితో పాటు నువ్వు మాట కలిపితే ఏం ఉపయోగం? ప్రాణం లేని శరీరం ఎలా మృతమో విశ్వాసం లేని క్రియ లేని విశ్వాసము కూడా మృతమే. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసముగా బ్రతకడం నేర్చుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లోకి వచ్చేస్తున్నాం. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకొని క్రియల్లో చూపించు. ప్రభుకి మరింత దగ్గరగా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.